వెల్కమ్ టు కారుణ్య సమూహం. మరి ప్రతిరోజు స్వాధ్యాయంలో భాగంగా మనము ఆస్తులు త్యజించి ఆత్మ శోధన కోసం ఒక యోగి ప్రస్థానంలో మరి అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. ముందుగా మరొకసారి గురువులందరికీ మన యొక్క ఆత్మ ప్రణామం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ప్రారంభించుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. మరి శివన యోగులు మనందరం కూడా మరి అద్భుతంగా ఆనందంగా జీవించడానికి కొన్ని అద్భుతమైనటువంటి పాయింట్స్ ని మనకు అందించారు. ఇంకా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నీ మనస్సు ఈ విశ్వంలోనే అద్భుతమైనటువంటి వస్తువు. నీ శరీరము నిన్నే అబ్బురపరిచేటువంటి పనులు చేయగలదు అని చెప్తున్నారు. నీ శరీరానికి ఎంతో శక్తి ఉంది. నువ్వు గనక దాన్ని అలాగే నీ మనసుని గనక నువ్వు గనక ఈ విశ్వంలోనే ఒక అద్భుతమైన ఒక వస్తువు నీ మనస్సు గూడా. దాన్ని నువ్వు ఎంత బాగా చేసుకుంటే అది నీకు అంత సపోర్ట్ చేస్తుంది అని చెప్తున్నారు. ఈ మనసనే యంత్రం చల్లబడ్డానికి అవకాశం ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్తున్నారు. దాన్ని మనం ఎందుకు మౌని చేసుకోవట్లేదు? దాన్ని మనం చక్కగా ఒక ఆత్మ వికాసానికి, వ్యక్తిత్వ సంపన్నతకు సమయం వెచ్చిస్తే మనము ఎంత అద్భుతంగా తయారవుతామో గదా! ఎందుకు మనము అలాంటి వాటిని ఇంప్రూవ్ చేసుకోకూడదని చెప్తుందనమాట. రోజు గనక మరి ఒక గంట కనీసం ఒక గంటన్నా సరే నీ కోసం నువ్వు వెచ్చించుకోకపోతే మరి ఎలాగ నువ్వు పొందుతావు? కాబట్టి రోజు గూడా కొన్ని కొన్ని పాయింట్స్ మీరు కంపల్సరీగా పెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు అని చెప్తున్నారు. వాళ్ళు ముఖ్యంగా శోభాయమాన జీవన విధానికి అంటే అద్భుతమైన ఆనందకరమైనటువంటి జీవిత విధానానికి కొన్ని మరి ఒక 10 నియమాలు చెప్తున్నారు. 10 విధుల్లాగా చెప్తున్నారనమాట. దానికి ఇవన్నీ గూడా మనం ఎంతో శ్రద్ధ పెట్టి మనము నేర్చుకోవాలి. ఒకటి ఏంటి అంటే ఏకాంత ధార్మిక విధి. అంటే ఏకాంత ధార్మిక విధి అంటే ప్రతిరోజు కూడా నీ జీవితంలో కొంత సేపైనా కూడా నువ్వు శాంతంగా ఉండాలి. కనీసం 10 నిమిషాల నుంచి వీలైతే ఒక 50 నిమిషాల వరకు నిశ్శబ్దంలో ఉండాలి. అది ఎందుకంటే అది నిన్ను నువ్వు తెలుసుకోవడం కోసమని మరి ఎంతో హెల్ప్ అవుతుంది. కొంచెం సేపు ఎప్పుడు 5 నిమిషాలు మనం ఖాళీ ఉంటే ఎక్కడుంటున్నాం చెప్పండి. ఒక 2 నిమిషాలు ఇప్పుడు అంతా చెప్తూ ఉంటా నేను ఆఫీస్ నుంచి రాగానే ఫస్ట్ మనల్ని డైవర్ట్ చేసేది ఏంటి అంటే ఈ మొబైలే. ఈ మొబైలే మనల్ని ఎక్కువ డైవర్ట్ చేసేస్తుంది. మొబైలు మనకి ఎంత అవసరమవుతుందో అది అంతే విధంగా మనకి తెలియకుండానే మన టైమంతా కూడా ఈ మొబైల్ డైవర్ట్ చేసేస్తుంది. ఏదో ఎవరికో ఏదో ఒక కాల్ చేద్దామనో, ఏదో ఇంపార్టెంట్ అనే ఓపెన్ చేస్తాం. కానీ అటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు ఏదో ఒకటి ఒక వాట్సాప్‌లో ఏవో ఒకటి మెసేజెస్ వచ్చి ఎక్కడి నుంచి ఎక్కడికో ఎళ్ళిపోతూ ఉంటాం. ఈ మొబైలు ఎంత ఇది గూడా అంతే. మన మనసులాగా దీన్ని మంచిగా ఉపయోగించుకుంటే చాలా చాలా హెల్ప్ చేస్తుంది. దీనిలో జూమ్ నడిపించుకోవచ్చు. తెలియని మంచి మంచి రీసెర్చ్ చేయొచ్చు. మనకు తెలియని ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు ఈ ఫోన్‌లో గూడా. అలాగే మనము గనక ఆ ఎరుక అనేది లేదు అంటే గనక ఇది మనల్ని ఎక్కడి నుంచి ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళిపోతుంది. హ్మ్. కాబట్టి ఏమంటున్నారంటే ఒక్క 10 నిమిషాలు అన్నీ వదిలేసి ఫోన్‌లు, మొబైల్‌లు అన్నీ పక్కన పెట్టేసి కొంచెం మౌనంగా ఉండాలి అని చెప్తున్నారు. నీ ఆత్మకు విశ్రాంతి సమయంగా అది భావించాలి అని చెప్తున్నారు. ఏమీ చేయకుండా ఒక 10 నిమిషాలు ఆత్మకి విశ్రాంతిగా ఉంచుకోవాలని చెప్తున్నారు. అప్పుడు మరి ఆహ్, అందమైనటువంటి ఆ నిశ్శబ్దంలో కొంత సేపన్నా సరే అది అలాగ ఉండాలి అని చెప్తున్నారు. నిశ్శబ్దంగా ఉండాలి కంపల్సరీగా దానివల్ల మనం ఎంతో శక్తిని పుంజుకుంటాము అని చెప్తున్నారు. కొంత సమయాన్ని నిశ్శబ్దంగా ఉండడానికి గనక కేటాయించగలిగితే, ఈ మనస్సనే ఈ సరస్సు శుతిమెత్తగా ఒక గ్లాసు పళ్ళెంలాగా తయారవుతుంది. ఎప్పుడైతే మనము అలాగా ఉంటామో, ఈ అంతర నిశ్చలత్వం అనేది ఏర్పడుతుంది అని చెప్తున్నారు. దానివల్ల అద్భుతమైనటువంటి శక్తిని గూడా మనము పుంజుకుంటాము. చూడండి మనము కొన్ని కొన్ని పెట్టుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు ఎప్పుడు లొడ 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 మాట్లాడుతున్నామా? కనీసం ఈరోజు కొంతసేపైనా సరే కామ్‌గా ఏమీ చేయకుండా ప్రశాంతంగా ఒక్క 10 నిమిషాలన్నా ఉన్నానా అని చెక్ చేసుకోవాలి మనం. ఇది శివన యోగులు అందించేటువంటి మొట్టమొదటి విధి అన్నమాట. ఓకే. ఇదేంటి ఏకాంత ధార్మిక విధి. అంటే ఏకాంతంలో ఎవ్వరితోనూ వేటితోనూ మాట్లాడకుండా కామ్‌గా ఉండాలన్నమాట. హ్మ్.
దానివల్ల మనం ఎంతో చక్కగా శక్తిని పుంజుకుంటాము అని చెప్తున్నారు. మరి రోజు గూడా కొంచెం సేపు ప్రకృతిలో కొంతసేపు గడవడం, అలా తోట పని చేయడము, ఏదో ఒకటి అవన్నీ గూడా చాలా చాలా హెల్ప్ అవుతాయి మై డియర్ ఫ్రెండ్స్. నేను ఇనీషియల్‌గా అప్పుడప్పుడు ఈ మధ్య కొంచెం బిజీ అయిపోయి వెళ్ళటం లేదు గానీ, ఎర్లీ మార్నింగ్ వాకింగ్‌కి వెళ్ళేదాన్ని చాలా రోజులు. వెళ్తూ ఉంటే అప్పటి వరకు నాకు మన అంతరంగంలో గూడా ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. ఇది ఎందుకిలా జరుగుతుంది? ఇలా ఎందుకయ్యింది? అనేటువంటివి ఎన్నో మన అందరికి అంతరంగంలో మనకే తెలియకుండా ఎన్నో సందేహాలుంటాయి. అలాంటి వాటి అన్నిటికి గూడా ఎర్లీ మార్నింగ్ ఆ పార్కుల్లో, ఆ గార్డెన్‌లో అలా తిరుగుతున్నప్పుడు వాటి నుంచి నాకు అద్భుతమైనటువంటి మెసేజెస్ ఒచ్చాయి. సో, మనకి ఈ ప్రకృతిలో ఆహ్, గడపడం అనేది నిజంగా మనము ఈ దైనందిక జీవితంలో హడావుడిలో పడిపోతున్నాం కానీ, కంపల్సరీగా మనం పెట్టుకోవాలి అని మరలా, మరలా మనకి హెచ్చరిస్తున్నారు గురువులందరూ కూడా. హ్మ్. కాబట్టి అలాగ ప్రకృతిలో మౌనంగా ఉండడము, నిశ్శబ్దంగా ఉండడము, ఇవన్నీ గూడా మనకి చాలా చాలా శక్తినిస్తాయి అని చెప్తున్నారు. మరి వీలైతే గనక ఇది మనకి ఈ టైంలో కొంత టైం పెట్టుకొని అట్‌లీస్ట్ మౌనంగా ఉండడం, లేకపోతే నీకు అందమైనటువంటి పువ్వుల్ని అలాగా చూడడం. ఆ! అలాగా ఇవన్నీ గూడా చాలా చాలా హెల్ప్ అవుతాయి. ఈ మౌనంగా అనేది చెప్తుందనమాట. హ్మ్. నెక్స్ట్ రెండవది ఏంటి అంటే భౌతిక ధార్మిక విధి. ఓకే. ఫస్ట్‌దేంటి ప్రకృతిలో గానీ, ఎక్కడికైనా సరే ఒక అందమైన పుష్పాలను చూస్తూ గానీ, లేకపోతే అసలేమీ చేయకుండా ఏకాంతంలో గానీ, కొంతసేపు నువ్వు రోజు ఉండాలి అనేది చెప్తున్నారు. రెండోది ఏంటి అంటే, భౌతిక ధార్మిక విధి అంటున్నారు. అంటే, ఇది ఏంటంటే, ఈ భౌతిక ధార్మిక విధి అంటే, మన యొక్క శరీరాన్ని రక్షించుకోవడానికి వీళ్ళిచ్చినటువంటి సూత్రం అన్నమాట. అంటే ప్రతిరోజు కూడా నీ శరీరం అనే ఆలయాన్ని కఠినమైన వ్యాయామంతో కాపాడుకోవాలి అని చెప్తున్నారు. ఇది ఎంతమంది మనం చేస్తున్నాం చెప్పండి? ఇది మనం చాలా నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటాం. ఇంత తెలిసినా కూడా మనకి టైము అలా పెట్టుకోము మనం. ఏంటంటే కంపల్సరీగా ఏమంటున్నారంటే ప్రతిరోజు కొంచెం వాకింగే గాని, ప్రతిరోజు గూడా ఈ శరీరం ఇంకా ఇంట్లో లేడీస్ ఉన్నారనుకోండి. ఇంట్లో లేడీస్ ఎవరైతే చక్కగా పనులన్నీ చేసేసుకుంటారో వాళ్ళకి అదే భౌతిక ఎక్సర్‌సైజ్. ఇప్పుడు ఆహ్, కొన్ని కొన్ని ఇంట్లో పనులు అన్నీ చేసుకుంటే గనక నిజంగా రియల్‌గా ఇంట్లో లేడీస్ ఎవరి పనులు వాళ్ళు చేసేసుకున్నారనుకోండి. అసలేమి అక్కర్లా. మాకు చిన్నప్పుడు పిండి రుబ్బాలి అంటే గ్రైండర్‌లు గాదు. ఒక తిరగలుండేది. తిరగలు గాదు. రుబ్బురోలు. రుబ్బురోలు. మా అమ్మ మాకు కూడా సండే వచ్చినప్పుడు ఇస్తే ఇది ఎంతసేపటికి అవ్వట్లేదని జెప్పేసి నేనైతే 1000 టైమ్స్ అని కౌంట్ చేసుకునేదాన్నమాట. 1000 టైమ్స్ అయితే ఇంక అయిపోవాలి కంపల్సరీగా అయిపోతది. అలాగా అది ఒక మంచి ఎక్సర్‌సైజ్. సో, అలాగా మీరు చక్కగా ఏదో ఒక విధంగా మీరు వ్యాయామమే చేస్తారో, లేకపోతే వాకింగ్‌కే ఎళ్తారో, లేకపోతే టెర్రస్ మీద నడుస్తారో, లేకపోతే ఇంట్లోనే అన్ని గదులు మీరే క్లీన్ చేసుకొని, అంట్లు కడిగేసుకొని, అన్నీ మీరే చేసేసుకుంటే అదే పెద్ద ఎక్సర్‌సైజ్ కదా! సో, ఇలాగా మీ యొక్క భౌతికంగా మీరు బాగా శరీరాన్ని కదిలించాలనమాట. సో, ఇది వాళ్ళు చెప్తున్నారు. ఇంకా ఏమని చెప్తున్నారంటే, మీరు మీ రక్త ప్రసరణ పెరిగి శరీరం బాగుపడుతుందంటున్నారు. మనం ఎంత బాగా మన యొక్క దేహాన్ని కదిలించగలిగితే, మనలో అంత చక్కగా రక్త ప్రసరణ అది జరిగి, చాలా చాలా మన బాడీకి హెల్ప్ అవుతుంది అని చెప్తున్నారనమాట. కనీసం, కనీసము కొంత సమయాన్నన్నా మీరు కంపల్సరీగా పెట్టుకోవాల్సిందే అని చెప్తున్నారు. నీ శక్తి నిల్వలను వెలికి తీయడంలో ఈ యొక్క ఈ ఎక్సర్‌సైజులు ఇవనేవి భౌతికంగా, ఫిజికల్‌గా మనం చేసేవి ఇవన్నీ కూడా చాలా చాలా అద్భుతమైనటువంటి పాత్ర నిర్వహిస్తుంది అని చెప్తున్నారు. మనము అలసిపోయిన శరీరము మళ్ళా శక్తిని పుంజుకోవడానికి సహజమైన పరిసరాల్లో, పర్వత సాధువుల్లో గాని, అడవుల్లో గాని వేగంగా నడవడం చాలా చాలా పనిచేస్తుందని రామన్ యోగి ఆయన సోదరులు మరి ఎప్పుడు గూడా వాళ్ళు ఆహ్, వాళ్ళు చెప్తున్నారు. అందుకనే చూడండి మనము ట్రెక్కింగ్‌లకి అది వెళ్ళినప్పుడు
ఎంత బాగుంటదో, అంత బావుంటుంది. ఎంతమంది ట్రెక్కింగ్‌లకు వెళ్తూ ఉంటారో తెలీదు గానీ, ఈ మధ్య మేము ఎక్కడికి వెళ్ళట్లేదు. అసలు కుదరడం లేదనుకోండి. ఒకప్పుడు చాలా వెళ్ళేవాళ్ళం మేము పౌర్ణమి ధ్యానాలని, అవని, ఇవని, ట్రెక్కింగ్‌లని. ఎంత దూరం నడిస్తే మీకంత ఉత్సాహంగా, అంత ఉల్లాసంగా, అంత బావుంటుంది మై డియర్ ఫ్రెండ్స్. సో, కొంచెం ఫిజికల్‌గా మీరు నడవండి. కొంచేపు యాక్టివ్‌గా ఉండండి. ఆ ప్రకృతిలో ఉండండి. మీ బాడీకి కొంచెం ఎక్సర్‌సైజ్ అనేది ఏదో ఒక పని చేస్తూ ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. మరి మనలో అసలు ఈ శక్తి అంతా కూడా ద్విగుణీకృతం చేసుకోవడానికి అతి వేగవంతమైన, విజయవంతమైన విధానం ఏంటి అంటే, సరిగ్గా ఊపిరి పీల్చుకోవడం అని చెప్తున్నారు. మనందరికీ శివనయోగులు ఏం చెప్తున్నారంటే, మనందరికీ బతకడానికి ఊపిరి ఎలా పీల్చుకోవాలో తెలుసు గానీ, ఏదో బతకాలి గాబట్టి, ఏదో ఊపిరి తీసుకోవడం తెలుసు గానీ, అసలు సంపూర్ణంగా జీవించడానికి అసలు ఊపిరి ఎలా పీల్చుకోవాలో మనెవ్వరికీ తెలీదు అని చెప్తున్నారు. ఏదో మనందరం గూడా పైపైన పీల్చుకుంటూ ఉంటాము. మన శరీరాన్ని అత్యధిక వినియోగంలోకి తీసుకురాగల స్థాయిలో మనం ఆక్సిజన్ ఎవరం గూడా తీసుకోవట్లేదు. కాబట్టి మంచిగా ఎక్సర్‌సైజులు చేయండి. మంచిగా ఊపిరి దాని ద్వారా చూడండి ఇప్పుడు మనము ట్రెక్కింగ్ అయి చేసేటప్పుడు టెంపుల్స్‌కి అది ఎళ్ళేటప్పుడు చూడండి మనము స్టెప్స్ ఎక్కుతున్నామనుకోండి, అసలు ఒక 2 కొన్ని స్టెప్స్ ఎక్కి ఒక చోట కూర్చొని కళ్ళు మూసుకుంటే అప్పుడు తెలుస్తుంది అసలైన ఊపిరి ఎలా తీసుకుంటున్నామా అనేది. కదా! ఎంతమంది గమనించారు? సో, అలాగా మీకు ఊపిరి ఏదో బతకడానికి ఏదో పైపైన తీసుకుంటున్నారు కానీ, జీవించడానికి ఎవరు కూడా ఊపిరి సరిగ్గా తీసుకోవట్లేదు అని చెప్తున్నారు. మరి కాబట్టి మన ఆక్సిజన్ మన లోపలికి బాగా ఎళ్ళాలి అని చెప్తున్నారు. మరి రోజులో 2, 3 సార్లు ఒక్కోసారి ఒకటో 2 నిమిషాలు లోతుగా కనీసం లోతుగా కింద నుంచి కూడా ఊపిరి పీల్చుకోవడం మొదలుపెట్టాలి అని చెప్తున్నారు. యెస్ ఫ్రెండ్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మరి. మరి ఆహ్, ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఎవరికైతే బొజ్జ గనక వచ్చింది అంటే గనక వాళ్ళు సరిగ్గా ఊపిరి పీల్చుకోవట్లేదట. చెక్ చేసుకోండి. ఆ! సో, కాబట్టి ఆహ్, మీ మధ్య మీద చెయ్యి పెట్టుకొని మీరసలు ఊపిరి అక్కడి నుంచి తీసుకుంటున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్తుందనమాట. కాబట్టి ఆహ్, ఇది రెండోది. ఓకే. ఫస్ట్ విధి ఏంటి మై డియర్ ఫ్రెండ్స్? మనము ప్రతిరోజు గూడా కొంత సమయం మౌనంలో ఉంటూ వీలైతే గనక ప్రకృతిలో ఉంటూ మనము ఆహ్, వీలైనంత ఏమీ చేయకుండా ఉండడం మూలాన కూడా మనం ఎంతో శక్తిని తీసుకుంటూ ఉంటాం. రెండోది ఏంటి అంటే, భౌతిక ధార్మిక విధి అంటే గనక మన దేహాన్ని ఎంత బాగా మనం అన్నీ ఆహ్, బాగా మన అవయవాలన్నీ గూడా బాగా కదిలించగలిగితే, మన దేహంలో ఉన్నటువంటి ఆ రక్త ప్రసరణ అంతా గూడా బాగా జరిగి, మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందుతాము అని చెప్తున్నారు. సో, ముఖ్యంగా శ్వాస తీసుకోవడం ఇలాంటివి అన్నీ గూడా కింద నుంచి మీరు లోపల నుంచి గాఢంగా తీసుకుంటున్నారా? పైపైన తీసుకుంటున్నారా? సో, ఇవన్నీ గూడా మీ యొక్క భౌతిక శరీరానికి ఇవన్నీ గూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని మరి శివన యోగులు ఇదందరూ గూడా పాటించండి, చెక్ చేసుకోండి అని చెప్తున్నారు. ఇక మూడోది ఏంటి అంటే జీవన కర్మ విధి. ఈ జీవన కర్మ ఇది అంటే వీరు ఆహ్, మన శివన యోగులు వాళ్ళు ఈయన జూలియను ఆ శివన పీఠం దగ్గరికెళ్ళి అక్కడ వాళ్ళని చూస్తే అందరూ గూడా మొహాలు వెలిగిపోతా ఉన్నాయి. అందరూ గూడా యవ్వనంతో చాలా అందంగా ఉన్నారంటే వాళ్ళకు వాళ్ళ యొక్క స్పెషాలిటీ వాళ్ళు తీసుకునేటువంటి ఆహారం ఏంటి అంటే, వాళ్ళు ప్రకృతిలో సహజంగా లభించే పదార్థాలు తీసుకునేవారు. మరి అంటే జీవం ఉన్నటువంటి హ్మ్. అంటే పదార్థాలు, ఏవైనా సరే జీవం అనమాట. అంటే చూడండి, ఇప్పుడు ఒక క్యారెట్ ఉందనుకోండి, అది జీవం ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? నవనవలాడుతూ ఉంటుంది. ఏవైనా ఒక టమాటా గానివ్వండి, ఏదైనా వెజిటబుల్స్ గానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, అందులో ఉంటే నవనవలాడుతూ ఉంటాయి. అది వాడిపోయింది అంటే గనక దానిలో జీవం తగ్గిపోయిందనమాట. సో, వాళ్ళు ఎప్పుడు గూడా ఆ జీవం ఉన్న వాటిని తినేవారట వాళ్ళు. చూడండి మనకి అసలకి ఫ్రూట్సే మనం తినము. కానీ వాళ్ళు తినేటప్పుడు గూడా అది ఎంత ఫ్రెష్‌గా ఉంది, ఎంత జీవంతో ఉంది అని చూసుకొని తినేవారంట ఫ్రెండ్స్. మనం ఏమి చేస్తున్నాము?
మనం అసలు చాలా క్వైట్ ఆపోజిట్. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని దానిమ్మకాయలు తెస్తాము. అవి ఫ్రిడ్జ్‌లో పెడతాము. అవేమో ఎండి నక్కిపోయిన తర్వాత అవన్నీ తీసి జ్యూసులు చేస్తాము. అందులో జీవం లేదు. యెస్. మనం అలాగే చేస్తున్నాం. ఫ్రూట్స్ తెస్తాము. వారం రోజులు ఫ్రిడ్జ్‌లో పెడతాము. అందులో జీవం అంతా పోతది. అప్పుడు ఏమి తిన్నా ఏముంటది చెప్పండి? వాళ్ళు అలా కాదట శివనయోగులు. అప్పుడుకప్పుడు చూడండి మనకి ఈవెన్ మన ఊళ్ళల్లో జామ చెట్లు ఇవన్నీ చాలా చక్కగా మనం జామకాయ తుంచుకొని తిన్నది ఎలా ఉంటుంది? మనం ఇంట్లో ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తిన్నది ఎలా ఉంటుంది? ఆ! మనం అందుకనే వాళ్ళేమని చెప్తున్నారంటే, జీవం ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోండి. మనమేం తింటున్నాము? ఓవెన్‌లో పెట్టినవి, బేకరీ ఫుడ్సు అసలు ఈ పఫ్ఫులు, ఎగ్ పఫ్ ఇంకసలు ఎగ్ అంటే ఇంక అసలు వెజ్ పఫ్ గూడా అంతే. వెజ్ పఫ్ గూడా అందులో అసలు ఏమి జీవమే ఉండదు. పత్రి సారయితే అసలు ఆ ఓవెను, ఆ ఫ్రిడ్జ్‌లో తీసుకెళ్ళి పడేయండి అని చెప్తూ ఉంటారాయన. అసలు ఆ ఓవెన్‌లో పెడితే అందులో జీవం అంతా పోయి అది కుంగి కృషించిపోయినటువంటి ఆ డొప్పని తింటున్నాం మనం. ఆ పఫ్ఫులు ఇవన్నీ బేకరీ ఐటెమ్స్ అన్నీ గూడా. సో, అలాంటి ఫుడ్ తినొద్దు అని చెప్తున్నారు. ఎంతమంది ఇంకా బేకరీ ఫుడ్‌లు, ఈ పఫ్ఫులు ఇవి ఇవి తింటున్నారో చెక్ చేసుకోండి. నేనైతే స్టాప్ చేసేసాను మై డియర్ ఫ్రెండ్స్. ఆ పఫ్ఫులు ఎందుకంటే తెలియక ముందు మనందరం గూడా చాలా తినేసాం. ఇష్టం ఉన్నట్టు తినేసాం తెలియక ముందు. తెలిసిన తర్వాత మాత్రం ఈ ముఖ్యంగా ఈ ఓవెన్‌లో పెట్టినవి మాత్రం అస్సలు తినొద్దు. అవి అస్సలు 100% జీవం లేనివి అని చెప్తున్నారు. కాబట్టి మీరు తినేటప్పుడు ఫ్రెష్‌గా ఉన్నవి మాత్రమే ప్రిఫర్ చేయండి అని చెప్తున్నారు. ఇంకా ఏమని చెప్తున్నారంటే సూర్యుడు, గాలి, మట్టి, నీరుల కలయిక నుంచి సహజంగా జనించినవని అర్థం. అంటే ఈ పళ్ళెం నిండా తాజా కూరగాయలు, పళ్ళు, ధాన్యం గింజలు వడ్డించుకోవాలని చెప్తున్నారు. తాజాగా సహజంగా ప్రకృతిలో దొరికించేవి వాళ్ళు జీవం ఉన్నవని చెప్తుందనమాట. మరి వాళ్ళు ఎందుకంటే ఆ శివన యోగుల్లో ఆల్‌మోస్ట్ అందరూ గూడా 100 ఏళ్ళు దాటిన వాళ్ళంట. ఆ 100 ఏళ్ళు దాటిన వాళ్ళు మరి ఎప్పుడు గూడా మరి అయినా గూడా వాళ్ళసలు అలా కనిపించేవారే కాదట. హ్మ్. ఇంకా ఏమని చెప్తున్నారంటే, తూర్పు చైనా సముద్రంలో ఉన్న ఒకినావా అనే ద్వీపంలో కూడా ఎక్కడా లేనటువంటి 100 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉన్నవాళ్ళు అక్కడ ఎక్కువున్నారని గూడా రీసెర్చ్‌లు చేయడంలో తెలిసిందట. మరి వాళ్ళ యొక్క రహస్యం ఏంటి అని తెలుసుకుంది అంటే, వాళ్ళు గూడా తినేది శాకాహారమే అని చెప్తున్నారు. ప్రకృతి మనకి ఉద్దేశించినటువంటి ఆహారము ఇదే. కాబట్టి ఆహ్, ఆహ్, మనం చూసుకుంటే జంతువులు, గొరిల్లా, ఏనుగు వంటివి అవన్నీ కూడా శాకాహారులే గదా! అని వాళ్ళు చెప్తున్నారనమాట. కాబట్టి ఇంకా ఏమని చెప్తున్నారంటే మితంగా తినాలి అని గూడా చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్క భోజనము గూడా నువ్వొక చక్కటి పండుతో ముగించు అని చెప్తున్నారు. సో, ఇది నీ యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి మార్పుని కలిగిస్తుంది. చూడండి, రోజు కనీసం ఒక్క ఫ్రూట్ అన్నా తినాలి మై డియర్ ఫ్రెండ్స్. ఇది కనీసం అంటే ఆఫ్‌కోర్స్ మనం బాగా తింటాము. బట్ కనీసం ఇప్పటికి ఇంకా ఎవరికైనా అలవాటు లేని వాళ్ళు పెట్టుకోండి. ఈ రోజు నుంచి నేను కనీసం ఒక ఫ్రూట్ అన్నా సరే కంపల్సరీగా తింటాను అని పెట్టుకోండి. ఎందుకంటే మనం వినటం కాదు. ఇలాంటివి విన్నప్పుడు మనము కొన్ని డెసిషన్స్ తీసుకోవాలి కూడా. సో, ఒక పండుతో ముగించు నీ యొక్క జీవితం మారిపోతుంది అని కూడా చెప్తున్నారు. ఇంకా ఒక్క నెల రోజులు గనక నువ్విలా చేస్తే నీ జీవితం మారుతుంది అని కూడా చెప్తున్నారు. ఇంకా మరి నాలుగోది ఏంటి అంటే సమృద్ధ జ్ఞాననిధి అని అంటున్నారు ఫ్రెండ్స్. సమృద్ధ జ్ఞాననిధి అంటే గనక ప్రతి రోజు గూడా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే శివన యోగులట ప్రతిరోజు గూడా కొన్ని పుస్తకాలు కంపల్సరీగా చదివేవారట వాళ్ళు. కంపల్సరీగా వాళ్ళు. ఎందుకంటే, మనము ఒక చక్కగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి అంటే గనక, ప్రతిరోజు కొంత జ్ఞానం తీసుకోవడం అనేది గూడా చాలా చాలా ఇంపార్టెంటు. కాబట్టి నువ్వు రోజు గూడా చెయ్యాలి ఇది. నీ జీవితంలో పెట్టుకోవాల్సినటువంటి అని చెప్తున్నారు. మరి అనుక్షణము మన యొక్క జ్ఞాన నిధిని ఎప్పుడు గూడా మనం పెంచుకుంటూ ఉండాలి అని చెప్తున్నాం. ఎప్పుడు గూడా ఒక నిరంతర విద్యార్థి లాగానే ఉండాలి అని చెప్తున్నారు. మరి
మనం జనరల్‌గా మాకు టైం లేదు అని అంటూ ఉంటారు గానీ, మీ యొక్క జీవన శైలిని మీరు మెరుగుపరుచుకోవాలి అంటే గనక, తప్పకుండా మీరు ప్రతిరోజు గూడా జ్ఞానాన్ని ఏదో ఒకటి మీరు సంపార్జించుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు. నీ జీవితాన్ని నీ షెడ్యూల్ సంఖ్యల్లో బందీ చేయొద్దు అని చెప్తున్నారు. దానికి బదులు నీ అంతరాత్మ, నీ మనసు నీకిచ్చే సందేశాలపై దృష్టి పెట్టి, మరి కొంత సమయం కేటాయించుకుని, నీ మనస్సును, శరీరాన్ని, స్వభావాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళే కొద్దీ నీలోని ఒక దిశానిర్దేశకుడు ఉన్నాడు. నీకు ఏం చేస్తే జీవన సాఫల్యం లభిస్తుందో అని నీకే తెలిసిపోతుంది అని చెప్తున్నారు. ఆ! నువ్వు చదివేది ఇంకా ఎలా ఉండాలట? ఆ జ్ఞానం అనేది నువ్వు చదివే పుస్తకాలు ఎలా ఉండాలట? మనం చదివేది మనకి ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనలు ఇవ్వాలి. కొన్ని కొన్ని బుక్స్ ఉంటాయి. పిచ్చి పిచ్చియన్నీ ఉంటాయి. అలాంటివి చదవకండి అని చెప్తున్నారు. నీ యొక్క ఏ పుస్తకాలు చదివితే నీ యొక్క ఆలోచనల యొక్క శక్తి, నీ యొక్క మంచి మంచి ఆలోచనలు మెరుగుపరుచుకునేటువంటి నీ యొక్క జీవిత ప్రమాణాన్ని పెంచేవిగా ఉండేటువంటివి మరి చదువుకోవాలి అని చెప్తుందనమాట. వాళ్ళు ఎప్పుడు గూడా వాళ్ళు శివన యోగులు ప్రాచీనులు రాసినటువంటి గ్రంథాలను ఆహ్, మరి అవన్నీ గూడా చదువుతూ ఉండేవారట ఎప్పుడు కూడా. ఎప్పుడు చెక్క కుర్చీలపై కూర్చొని మరి ఎన్నో పుస్తకాలతో కూర్చొని ఎప్పుడు గూడా చదువుకుంటూ ఉండేవారట వాళ్ళు. ఆహ్, ఇంకా ఏమని చెప్తున్నారంటే పుస్తకానికి ఉన్న శక్తి వివేకవంతులకు పుస్తకమే అసలైనటువంటి మిత్రుడు అని చెప్తున్నారు. అసలైన మిత్రుడు ఎవరంటే ఒక మంచి పుస్తకమే మీకు అసలైనటువంటి ఒకానొక మిత్రుడు అని చెప్తున్నారు. ఇంకా ఏమని చెప్తున్నారు? కొన్ని పుస్తకాలు ఎలా ఉంటాయంటే రుచి చూడడానికి ఉంటాయి. కొన్నేమో నవలేటట్లు ఉంటాయి. కొన్నేమో మింగేయాలి. ఇంకా అసలు దాన్ని పిప్పి పిప్పి చేసేయాల్సినటువంటి బుక్స్ ఉంటాయన్నమాట. సో, ఒక పుస్తకం నుంచి మంచిని పొందాలి అంటే గనక నువ్వు దాన్ని ఊరికనే చదవడం గాదు. దాన్ని ప్రతీదీ అర్థం చేసుకుంటూ అధ్యయనం చేయాలి అని చెబుతున్నారు. చదవడం అంటే ఏదో చదవడం గాదు. నువ్వు దాన్ని అర్థం చేసుకొని అవగాహన చేసుకుంటూ ఉండాలి అని చెప్తుందనమాట. మరి ఎందుకంటే ఆహ్, కనీసం రోజు ఒక 30 నిమిషాలన్నా మనం చదవడం పెట్టుకోవాలి అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ విశ్వంలో ఎంతో జ్ఞానం ఉంది. నీ సమస్యలన్నింటికి సమాధానాలు నీకు పుస్తకాల్లోనే దొరుకుతాయి. నీకు ఇంకా మరి ఏదైనా సరే ప్రపంచంలో ఎవరైనా చేయబోయేవి, చేస్తున్నవి తప్పిదాలన్నీ కూడా అంతకు ముందే ఆల్రెడీ ఎవరో కొన్ని చేసేసి ఉంటారు. మనం చేసేటువంటి ఏవైతే మనం ప్రాబ్లమ్స్ అనుకుంటున్నామో అవి ఆల్రెడీ మనకంటే ముందు పెద్దవాళ్ళు అవన్నీ ఇబ్బందులు పడి వాళ్ళు దానికి సొల్యూషన్స్ ఆ పుస్తకాల్లో ఇస్తారు. కాబట్టి ఆహ్, నీ నీ యొక్క సమస్యలకి పరిష్కారాలన్నీ గూడా నీకు పుస్తకాల్లో దొరుకుతాయి. వాళ్ళ యొక్క వ్యూహాలు నువ్వు ఆచరణలో పెట్టి చూడు. నీ జీవితంలో వచ్చే మార్పుకి నువ్వు మరి అద్భుతంగా మారిపోతుంది అని చెప్తున్నారు. కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి విధి అని చెప్తున్నారు. నువ్వు తప్పకుండా మహానుభావుల పుస్తకాలు చదవాలి. మహాత్మా గాంధీ పుస్తకం చదవాలి. బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఎవరైతే మహానుభావులున్నారో వాళ్ళయి చదవడం మూలాన మరి ఎంతో అద్భుతంగా మన జీవితాలు మనం మార్చుకోవచ్చు అని చెప్తున్నారు. ఇంకా ఇంకా సమృద్ధి పొందడానికి హ్మ్. పుస్తకాలు నుంచి నువ్వేం నేర్చుకుంటున్నావు అన్నది విషయం కాదు. ప్రతి ఒక్కరిలో కూడా కొన్నుంటాయి. నీలో ఉన్నటువంటి శక్తులని ఆ పుస్తకాలు బయటికి తీస్తాయి అని చెప్తున్నారు. నిజం చెప్పాలి అంటే పుస్తకాలు నీకు నేర్పించేవి కాదు. నీకు కొత్తగా నేర్పించేవి కాదు. ఆల్రెడీ నీలో ఆ జ్ఞానం ఉంది. అవి చదవడం మూలాన అవి వాటిని వెలికి తీస్తాయి అని చెప్తున్నారు. నువ్వులో ఆల్రెడీ ఉన్నదాన్ని బయటికి తీయడానికి ఒక పుస్తకం ఎంతో తోడ్పడుతుంది అని చెప్తున్నారు. అంటే మరి ఆల్రెడీ ప్రతి ఒక్కళ్ళలో కూడా ఒక టాలెంట్ అనేది ఉంటుంది. సో, కొన్ని కొన్ని పుస్తకాలు చదవడం మూలాన మీలో ఉన్నటువంటి ఆ టాలెంట్ అనేది బయటికి వచ్చి మీరొక మంచి మార్గం వైపు వెళ్ళడానికి ఈ పుస్తకాలు అనేవి చాలా చాలా హెల్ప్ అవుతాయి. కాబట్టి రోజు గూడా ఇది పెట్టుకోవాలి అని చెప్పారు మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈరోజు ఈరోజు ఇది ఫ్రెండ్స్. మరి ఈరోజు మనం తెలుసుకున్నటువంటి పాయింట్స్. ముఖ్యంగా మనం తెలుసుకున్నది ఈరోజు ఏంటి అంటే, కంపల్సరీగా ప్రతిరోజు గూడా ప్రతి ఒక్కరూ కొంతసేపైనా సరే ఏకాంత ధార్మిక విధి అంటే గనక మౌనంలో ఉండాలి. ప్రకృతితో ఉండాలి. కొంచెం గూడా నాకు టైం లేదు అని పెట్టుకోకుండా మనం కంపల్సరీగా ప్రకృతిలో మమేకమవుతూ
ఏమి ప్రకృతిలో పోనీ నువ్వు ఎక్కడికి గార్డెన్‌కి ఎక్కడికి వెళ్ళక్కర్లా. కనీసం నీ ఇంట్లోనే కూర్చొని అన్నీ పక్కన పడేసి ఏకాంతంగా కూర్చోవడం అనేది మొట్టమొదటి విధి మై డియర్ ఫ్రెండ్స్. సో, ఇది ఫస్ట్‌ది. మరి రెండవది భౌతిక ధార్మిక విధి. మన దేహాన్ని ఎంత బాగా మనం కదిలించి ఎక్సర్‌సైజ్‌లు మరి ఎంత బాగా మనము దానికి చేయడం వల్ల మన దేహంలో రక్త ప్రసరణ అంతా గూడా బాగా జరిగి మనకి చాలా చక్కగా మనలో ఉన్నటువంటి అసలైనటువంటి శక్తి బయటికి వస్తుంది. చూడండి ఇప్పుడు మీరు వాకింగ్‌కెళ్ళే వాళ్ళకైతే తెలుస్తుంది బాగా. చూడండి మామూలుగా ఉన్నప్పటికినను వాకింగ్‌కి వెళ్ళొచ్చిన తర్వాత ఒక్కసారి మీ ఫేస్ చూసుకోండి. ఎంత చేంజ్‌గా అనిపిస్తుందంటే, ఆ వాకింగ్ చేసిన మూలాన మనలో ఆ యొక్క శక్తి అనేది మొహంలో కనిపిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. మరి గమనించుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి వాకింగ్‌కి గానీ, లేకపోతే మీరు ఏమైనా ఎక్సర్‌సైజులు గానీ, లేకపోతే సూర్య నమస్కారాలు గానీ, లేతే పుషప్స్ గానీ, కొంతమంది పుషప్స్ రోజు 100 పుషప్స్ చేయకుండా కొంతమంది అసలు ఆఫీసులకి రారు కొంతమంది. అంత చక్కగా కేర్ తీసుకుంటారు. కొంతమంది అసలు మార్నింగ్ వాకింగ్ లేకుండా ఉండరు. కొంతమంది సూర్య నమస్కారాలు చేయకుండా అసలు బయటికి వెళ్లరు. అలాగా కొంతమంది అలాగా అలా డెడికేటెడ్‌గా ఉంటారనమాట. సో, మీరు కంపల్సరీగా మీ యొక్క దేహానికి కంపల్సరీగా ఇది అనేది మీ యొక్క జీవన విధానంలో పెట్టుకోండి అని చెప్తున్నారు. ఫ్రెండ్స్ ఇవి మనం చాలా తెలుసు. కానీ ఈరోజు విన్నవి ఎవరైతే అసలు దేహానికి ఎక్సర్‌సైజులకి టైం ఇవ్వట్లేదో వాళ్ళు పెట్టుకోండి కంపల్సరీగా. ఓకే. ప్రతిరోజు మౌనం గురించి మనకి పత్రిజీ సారు అసలెంతో మంది మహానుభావులు చెప్తూనే ఉన్నారు. కానీ కనీసం ఒక అరగంట, గంటైనా నేను మౌనంలో ఈరోజు ఉన్నానా అని మీరు డిసైడ్ చేసుకోండి. ఈరోజే డిసైడ్ చేసేసుకోండి. ఓకే. మూడోది ఏంటి అంటే ఆహ్, తీసుకునేటువంటి ఆహారము ఎంత ఫ్రెష్‌గా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. పత్రి సార్ చెప్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా చేసుకొని, చక్కగా టేస్ట్‌గా చేసుకొని తినాలి అని చెప్తూ ఉంటారు. అలాగా ఫ్రెష్‌గా ఉండేటువంటి ఆహారమే తినండి. ఓవెన్స్‌లో పెట్టినవి, కుళ్ళిపోయినవి, పుచ్చిపోయినవి లేడీస్‌కి ఏంటి అంటే పాపం లేడీస్‌కి ఏంటంటే ఏది త్వరగా పడేయబుద్ధి కాదు కదా! మనకి ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని అది కొంచెం ఉన్నా సరే దాన్ని పైపైన తీసేసి మనం ఏంటంటే దాన్ని ఎలాగైనా సరే వంటల్లో వండేస్తూ ఉంటాం. కానీ మనం తెలుసుకోవాలి. ఎప్పుడూ గూడా ఫ్రెష్‌గా ఉండేవి వంటలు చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. కూరగాయలు కూడా ఒక రూపాయి ఎక్కువ పోయినా కూడా మనము ఫ్రెష్ వాటికి ఎంత బాగా మీరు ప్రిఫరెన్స్ ఇస్తే మీరంత ఆరోగ్యంగా ఉంటారు. ఓకే. కాబట్టి ఎప్పుడు కూడా చక్కగా ఫ్రెష్‌గా తెచ్చుకొని వంట చేయడము. అలాగా మనం ఆహ్, అలాగా మన యొక్క జీవనశైలి మనందరం ఆఫ్‌కోర్స్ వెజిటేరియన్స్ దానికి మనం చాలా సంతోషించాలి. కానీ ఇంకా అందులో కూడా జీవం ఉండేటట్లుగా ఆహారాన్ని తీసుకునేటట్లుగా చూసుకోవాలన్నమాట. ఫ్రెష్ ఫ్రూట్స్ తినడం ఇలాగ పెట్టుకోవాలి అని చెప్తున్నారు. మరి ప్రతిరోజు కంపల్సరీగా ఫ్రూట్స్ ఉండాలి అని చెప్తున్నారు. తర్వాత మనం రోజు మన స్వాధ్యాయంలో చేస్తున్నదే. ప్రతిరోజు గూడా కొన్ని మంచి మాటలు వినాలి. మంచి మాటలు, పుస్తకాలు చదవాలి. అవి ఎందుకంటే మనలో ఉన్నటువంటి శక్తుల్ని బయటికి తీస్తాయి అని మరి ఈ పాయింట్స్‌ని ఈరోజు తెలుసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఇవన్నీ మనకి తెలియనివి కాదు. ఆల్రెడీ మనం చాలా సార్లు చెప్పుకున్నాం. కాకపోతే ఈరోజు మనం చెప్పుకున్న తర్వాత డిసైడ్ అవ్వండి అందరూ గూడా. ఇప్పుడు చెప్పుకున్న పాయింట్స్‌లో నేను రోజు కొంచెం సేపన్నా మౌనంగా ఉండట్లేదంటే మీ టైం పెట్టుకోండి. అందరూ ఫ్రీగా ఇంట్లో పనులన్నీ అయిపోయాక, లేకపోతే నైట్ ఎప్పుడో ఒకప్పుడు పెట్టుకుంటున్నానా మౌనంగా అనేది గూడా పెట్టుకోండి. అలాగే ఫ్రెష్‌యే తినండి. అలాగే రోజు ఇప్పటి వరకు నేనేమి ఇవ్వట్లేదు. ఇంట్లో లేడీస్ ఎవరి పనులు వాళ్ళు అన్నీ ఇంట్లో పనులన్నీ చేస్తే ఇంక ఏ ఎక్సర్‌సైజ్‌లు అక్కర్లేదు. అలా కాకుండా మాకు పనోళ్ళున్నారు నేనేమి చేయను అనుకున్న వాళ్ళు కంపల్సరీగా వాకింగ్ ఇవన్నీ గూడా పెట్టుకోండి. కంపల్సరీగా డిసైడ్ అవ్వండి. ఆ! ఇవన్నీ గూడా రోజు చూడండి మనకి ఆహ్, రోజు మనకి ఒక పుస్తకం చదవాలి అన్నా గూడా ఒక ఎనర్జీ కావాలి మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఇలాంటి సత్యవాకులు ఎక్కడైతే ఉందో కనీసం ఇలాంటి గ్రూప్స్‌లో జాయిన్ అవ్వడం ద్వారా ఒక అరగంట కొంచెం మంచి విషయాలు విని మనల్ని మనం మోల్డ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి ఎవరు మిస్ అవ్వద్దు స్వాధ్యాయం అనేది. సో, శివన యోగులు కూడా చెప్పేది అదే.
రోజు కొంచెం అన్నా సరే మనం జ్ఞానం తీసుకోవాలి. మహానుభావులు చెప్పేవాళ్ళు పురాణ గ్రంథాలు వాళ్ళు ఎప్పుడు చదువుతూ ఉండాలి. మీరు డిసైడ్ అవ్వండి రోజు, నేను రోజు కొంత జ్ఞానం తీసుకుంటాను, మంచి ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకుంటాను, మౌనంగా ఉంటాను, ఎక్సర్సైజ్, ఈ 4 ఈ రోజు చెక్ చేసుకోండి. ఎవరైతే వీటిలో ఏమైతే మిస్ అవుతున్నారో ఈ రోజు నుంచి నేను ఇవి నా జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తున్నాను అని అందరూ కూడా డిసైడ్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి ఈరోజు ఈ జ్ఞానాన్ని అందించిన గురువులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ తిరిగి రేపటి మన స్వాధ్యాయంలో అద్భుతంగా మరికొన్ని పాయింట్స్తో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.